ఇసుక రీచ్లపై ఆధారపడి జీవనం సాగించి కార్మికులను తక్షణం ఆదుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు ధర్నా నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో పెద్ద ఎత్తున సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీను వెంటనే అమలు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వై మన్మథరావు, కె సామమూర్తులు మాట్లాడుతూ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇసుక అందజేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఇసుక రీచ్లను తక్షణమే ప్రారంభించి భవన నిర్మాణ కార్మికులను, ట్రాక్టర్ కార్మికులను వెంటనే ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఇసుక భవన నిర్మాణ కార్మికులు, సిపిఎం పార్టీ నాయకులు, ట్రాక్టర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక హామీని తక్షణ అమలు చేయాలి. ఇసుక ఇచ్చేదాకా పోరాడతాం. వెంటనే ఇసుక రీచ్లు ఓపెన్ చేయాలి. ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణ అమలు చేయాలి. ప్రభుత్వం ఉచిత ఇసుక ఇచ్చేదాకా పోరాడతాం. చేయాలి. కలెక్టర్ కార్యాలయం వద్ద రేపు శుక్రవారం జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయాలి. ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పి శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయాలి. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఇసుక విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల ట్రాక్టర్ యజమానులు, ఓనర్లు, భవన నిర్మాణ రంగం, కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇసుక లేకపోవడం వల్ల పనులు లేక చాలామంది పస్తులతో చనిపోయారు. ఆ విధానం తప్పని చెప్పి ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే ఇసుక పాలసీలో మార్పులు తీసుకొస్తాం, ఉచితంగా ఇసుక అందిస్తామని చెప్పారు. ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం 100 రోజులు అయ్యింది అధికారంలోకి వచ్చి. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పారు. ఉచితంగా ఎక్కడ కూడా ఇసుక ఇవ్వలేదు. పైగా ఒక్క ఇసుక రీచ్ బామిని దగ్గర మీకు ఇస్తామని చెప్పి వంశధార నదులు అని చెప్తున్నారు. బామిని నుండి పార్వతీపురం హెడ్ క్వార్టర్ కానీ, కొమరాడ కానీ చుట్టుపక్కల మండలాలకి రాను పోను 250 కిలోమీటర్లు ఖర్చు, ఛార్జీలు ఎక్కువ అవుతుంది. అందుకని ప్రభుత్వం పాత రీచ్లనే ఓపెన్ చేసి కల్లుకోట కానీ, కొమరాడ కానీ, ఇతర చుట్టుపక్కల గెడ్డల్లోనో వాగుల్లోనో పట్టుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే రేపు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని చెప్పి, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక విధానాన్ని, ఉచిత ఇసుకను అమలు చేయాలని చెప్పి జరుగు ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ యజమానులు, ప్రజలు, గృహ నిర్మాణం చేస్తున్నటువంటి యజమానులు పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.